హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే నేను నైటే నానబెట్టుకున్నాను పెసరట్టుకి. అప్పుడు ఒకసారి చేసినప్పుడు లాస్ట్ టైము అది ఫ్లాప్ అయింది కదా అని కొంచెం పక్కకు తీసి ఎందుకైనా మంచిది పప్పు అని చెప్పేసి గారెలు అయితే వేసుకున్నాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను మన ఛానల్లో. సో ఈసారి కొంచెం బియ్యం వేసి పెసరపప్పు వేసి నానబెట్టిన అన్నమాట. నాకు తెలియదు అప్పుడు బియ్యం కొన్ని వేయాలి ఎందుకంటే మంచిగా రావాలి అని చెప్పేసి. సో కొంచెం పెసరపప్పు కొంచెం బియ్యం వేసి నానబెట్టి నైట్ అంతా మంచిగా సోక్ చేసుకున్నా. మార్నింగే ఇంకా మిక్సీ వేసేసుకొని అందులో కొంచెం అల్లం ముక్క కూడా వేసిన, జీలకర్ర వెల్లిపాయ ఇలాంటివి వేద్దాం అనుకున్నా. బట్ ఇంకా మా పిల్లలు తినారని చెప్పేసి నేనైతే వేయలేదు. అది బాగా మిక్సీ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకొని పక్కకి 10 నిమిషాలు పెట్టుకున్నాను. ఇంకా తర్వాత దోశలాగా వేసుకున్నా. చూసారుగా, ఫస్ట్ దోశ అయితే పర్లేదు, బాగానే వచ్చింది పెసరట్టు. ఇంకా సెకండ్ ఇది నాకు ఉత్తగా తినాలంటే అబ్బో నా వల్ల అయితే అస్సలు కాదు కదా, మీకు ఆల్రెడీ తెలుసు నేను కొంచెం స్పైసీగానే తింటా అని చెప్పేసి. సో నేను మళ్ళీ ఒకటి వేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి మంచిగా ఆయిల్ వేసుకొని 2 పక్కల కాల్చుకొని ఇంకా దింపేసుకున్నాను. టేస్ట్ అంటారా అబ్బాబ్బాబా అమృతం అండి. ఇంకొంచెం ఎల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ వేస్తే ఇంకా అదిరిపోతుంది అనుకుంటా టేస్ట్. ఇట్లయితే ఇంకా సూపర్ ఉంది. నాకైతే మస్తు నచ్చింది. ఇంత బాగుంటుందని అయితే నేను అనుకోలేదు. నేను చేసింది నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ మా పిల్లలకి అయితే అస్సలే నచ్చలేదు, వాళ్ళు తినలేదు. ఆమె అయితే కొంచెం సగమే తింది, వాడైతే ఇంకా విసిరిండు, అదేదో అట్టి ఇసిరినట్టే ఇసిరిండు అనమాట. మిగిలింది వాళ్ళ డాడీ వచ్చేసాక తినడు. సో వీడియో నచ్చితే